ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి జుంటి తేనె దారలు, తేనె కంటే తీపి జుంటి తేనె దారలు, బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ ప్రభు నామను బట్టి వందనాలు చెప్తున్నాము. మనం ఈ దినం ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము. మూడో వచనం, రెండో వచనము, మూడో వచనము వరకు చదువుకుందాం. 2 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అందరము కలిసి చదువుకుందాం. 245వ పేజీ, పాత నిబంధనలో 245వ పేజీ. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 2-3 వచనాలు. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు పోయి ఉండెను. అతని పేరు నాబా. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు అయినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని స్మరించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తిరిగి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ లేఖనాలను చదువుకునే భాగ్యం ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీ వాక్యము సజీవమైనది, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం, ప్రాణాత్మ కీళ్లను మూలుగులను సైతము విభజించటానికి శక్తి కలిగినటువంటి మీ వాక్యము నాయనా. కాబట్టి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ బిడ్డలు కూడా ఎంతో ఆశతో వచ్చారు. ఆశగల వారి ప్రాణాలను తృప్తిపరచమని వేడుకుంటున్నాను. అయ్యా, మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి నాయనా. తండ్రి ప్రభువా, మరి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మేమేం నేర్చుకోవాలనో మాకు నేర్పించండి. ఎన్నో విషయాలు మా మటుకు మాకు తెలియదు ప్రభువా. మరి మీరు నాయనా మరి అనేక విషయాలను మాకు బయలుపరిచి నాయనా మేము ఏ విధంగా నడుచుకోవాలనో, ఏ విధంగా ఈ లోకంలో మీ కొరకు జీవించాలనో, ఏ విధంగా తండ్రి మిమ్మల్ని చేరుకోవాలనో మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ బిడ్డలు కూడా ఎంతో ఆశతో వచ్చారు. ఆశగల వారి ప్రాణాలను తృప్తిపరచండి నాయనా. తండ్రి, వారిని నాయనా మీరు ఏ అక్కరలో వచ్చారు నాయనా, అక్కర కొలదిగా వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను. పాతాళం అగాధ కూపం మీకు కనపడుచున్నది. నరుని హృదయం మరి తేటగా గడపడుతున్నది ప్రభువా. కాబట్టి నాయనా, వారి అక్కరలేంటో నాకు తెలియదు, కానీ ప్రభువా మీకు తెలుసు. కాబట్టి నాయనా, ఏ అక్కర, ఏ అవసరత, ఏ ఇరుకు, ఏ ఇబ్బందిలో, ఏ సమస్యల్లో నాయన, ఏ దుఃఖములు, ఏ బాధలు నాయన మరి ఉండి మీ సన్నిధికి వచ్చారు తండ్రి. మరి అక్కర కొలదిగా వారితో మాట్లాడి వారిని ధైర్యపరచండి, స్థిరపరచండి, విశ్వాసమందు బలపరచండి. అంతవరకు మీలో నాయన కొనసాగటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి, సహాయము చేయండి. బలహీనరాల్ని నన్ను కూడా బలపరచండి. మీ మాటలు నా నోటుంచండి.
నాయన నా సొంత మాటలు సొంత తలంపులన్నీ కొట్టివేయండి ప్రభా. మరి నాయన నీ నోరు బాగా తెరువు, దాన్ని నింపుతానన్నారు కాబట్టి మీ మాటలతో నన్ను నింపమని వేడుకుంటున్నాను. హృదయం నాయన తండ్రి నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి నా హృదయం నుండి మీ వాక్యాన్ని ఉండటం వలన మీ వాక్యము ద్వారా మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. సహాయం చేయండి, మీ సన్నిధి నుంచండి నాయన, నన్ను బలపరచండి నాయన, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. సెలవు వేయబడినటువంటి యేసుప్రభు వారు మాత్రం ఇక్కడ కనబడటానికి, ఆయన మాత్రమే అత్యధికముగా హెచ్చించబడటానికి సహాయం చేయమని మీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నాయన తండ్రి, మీ వాక్యాన్ని విని విడిచిపెట్టి తిరిగి లోకములో కలిసిపోకుండా ప్రభా, మీ వాక్యాన్ని ఏదైతే వింటున్నామో దాన్ని మా జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారం జీవించటానికి కూడా మీ కృప అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రార్థన ఆలకించమని మా కోసం ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 300 మంది స్త్రీలను గురించి రాయబడింది. బైబిల్ చదివినారా మీరు? ఈరోజు బైబిల్ చదివినారా? చదువుకున్నారా? చదువు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. చదువు వచ్చిన వాళ్ళంతా బైబిల్ చదువుకున్నారా? బైబిల్ చదివేటప్పుడు మీరు స్త్రీల పేర్లు, కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు లేవు కదా. యోబు భార్య పేరు లేదు కదా, లోతు భార్య పేరు లేదు, అట్లాగనే మానోహ భార్య పేరు లేదు. అట్లా పేర్లు లేని వాళ్ళు ఉన్నారు, పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు చదువుకుంటున్నప్పుడు అన్నీ అట్లా అండర్లైన్ ఒక పుస్తకం పెట్టి రాసుకోండి. 300 మంది పేర్లు వ్రాయబడినవి. వాళ్ళల్లో మరి కొంతమంది బుద్ధి గల వాళ్ళు ఉన్నారు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారనమాట. అయితే మనం సామెతలు 11వ అధ్యాయంలో చూస్తే, 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుగును. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటిని కట్టుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటిని ఊడబెరుక్కుంటారు కదా. బుద్ధి గల కన్యకలు ఎంతమంది? 5. బుద్ధి లేని కన్యకలు 5, మొత్తం 10 మంది కన్యకలు కదా. కాబట్టి బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు అనమాట. మరి 300 మంది స్త్రీల పేర్లు మరి స్త్రీలను గురించి బైబిల్లో వ్రాయబడింది. అయితే బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారనమాట. అయితే స్త్రీ అనేది సంఘానికి ఎట్లుందంటే, ఒక చెట్టుకు వేరెట్లుంటుందో అట్లా స్త్రీ కూడా సంఘానికి ఉండాలన్నమాట. చెట్టుకు వేరెట్లుంటుంది చెప్పండి. మీకు అందరికీ చెట్లు ఉన్నాయి కదా, లేవా చెట్లు? వేరు కనపడుతుందా? ఏది కనపడేది? చెట్టు ఒక్కటే కనపడుతుంది, వేరు కనపడదు. సంఘంలో కూడా స్త్రీ వేరులాగా ఉండాలి. చెట్టుకు వేరు ఎట్లుంటుందో అలాగా ఉండాలన్నమాట. కనపడకుండానే పరిచర్య చేయాలన్నమాట. చాలాసార్లు స్త్రీలమైన మనం ఏమనుకుంటామంటే, కనపడేటట్టు కనపడాలి, నేను కనపడాలని ప్రాకులాడుతూ ఉంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, కనపడనటువంటి వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. అయితే స్త్రీని దేవుడు మరి కాలుగానో లేకపోతే మరి పాదముగానో ఏళ్ళగానో దేవుడు చేయలేదు. కానీ ఆదాముకు దేవుడు ఆ హవ్వను ఎట్లా చేసినాడు? ప్రక్కటముగా తీసి చేసినాడు. ఎందుకు చేసినాడు? సాటి అయినా సహకారిగా ఉండటానికి చేసినాడు. కాబట్టి పక్కగానే చేసినాడు, కానీ కిందిగా చేయలేదు. కాబట్టి కింద ఉండాలని అనడానికి ఏం లేదు. కానీ స్త్రీ సంఘంలో ఎట్లుండాలంటే, చెట్టుకు వేరెట్లుంటుందో అట్లా కనపడనటువంటి వారంగా మనం ఉండి దేవుని పరిచర్య జరిగించాలన్నమాట. దేవుని పరిచర్య జరిగించాలి. కాబట్టి బుద్ధిగల వారంగా మనముంటూ మరి కనపడనటువంటి పరిచర్య అంటే చాలా సంఘాలు. నేను హైదరాబాద్లో హెబ్రోన్లో 4 సంవత్సరాలు అంకుల్ ఉద్యోగం చేసినారు. మేము అక్కడ ఉన్నాము, హెబ్రోన్కు దగ్గర నేను చాలా సంఘాలు తిరిగినాను. దాదాపు 60 బ్రాంచ్లు ఉన్నాయి హెబ్రోన్కు సిటీలో. ఇంక ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, మేము వచ్చి 13 సంవత్సరాలు అయింది కాబట్టి చాలా. నేను అక్కడ హెబ్రోన్లో ఆంటీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్తా వచ్చింది ఏంటంటే, ప్రతి సంఘం కట్టబడటానికి ఒక స్త్రీ కారణం అన్నమాట.
ఎట్లా అంటే ఒక స్త్రీల పరిచర్యో లేకపోతే సండే స్కూల్ పరిచర్యో ఆ ప్రాంతంలో ఆరంభించబడి ఆ పరిచర్యల ద్వారా అక్కడ సంఘం కట్టబడతా వచ్చిందనమాట. కాబట్టి మరి స్త్రీకి దేవుడు అంత గొప్ప పరిచర్య ఇచ్చినాడు. అయితే ఆ పరిచర్య ఎట్లుండాలి? కనబడనటువంటి పరిచర్యగా ఉండాలి. మనం ముందు కనపడాలని అనుకోకుండా చేసినప్పుడే ఆ సంఘము ఎంతో క్షేమం పొందుతుందన్నమాట. కాబట్టి కనబడనటువంటి పరిచర్య, చెట్టుకు వేరు ఎట్లా ఉంటుందో అలాంటి పరిచర్య దేవుడు ప్రతి స్త్రీకి ఇచ్చినాడు. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము కనపడనటువంటి పరిచర్య, నేను కనపడాలి, నేను అంతా చేయాలి, నేనే అంతా ఉండాలి అనేది లేకుండా, కనపడకుండా దాగి ఉండి పరిచర్య చేయాలి. అందుకనే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి, బలిష్టమైన చేతుల కింద ఎట్లుండాలంట? ఆయన చేతుల కింద ఉండాలి. దేవుని చేతుల కింద ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. దేవుని చేతుల కింద ఉండకుండా మనం పక్కకు పోయినామనుకోండి, మనమే వాడబడాలనుకున్నామనుకోండి, మనం ఏమీ చేయలేం. ఒకవేళ చేయగలిగితే ఏమన్నా చేయగలుగుతాం అనుకుంటాం, కానీ ఏమీ చేయలేం. యేసు ప్రభువు లేకుండా మనం ఏమీ చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే, మరి నీవు లేకుండా 4వ వచనం అనుకుంటా, 15వ అధ్యాయం యోహాను సువార్త. కాదమ్మా, 5 చదువురా, 5 చివర. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. కాబట్టి స్త్రీలంగా మనము చాలా తగ్గించుకొని మరి వేరులాగా కనపడనటువంటి పరిచర్య జరిగించినప్పుడు ఆ సంఘం ఎంతో క్షేమం పొందుతుంది, ఆ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం ఎంతో ఉన్నతమైన స్థానంలోకి వస్తుంది. అనేక ఆత్మలు రక్షించబడతాయి అన్నమాట. అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి, అనేకులు నెమ్మది పొందుతారు, విశ్రాంతి పొందుతారు. కాబట్టి మరి స్త్రీలు బలహీనమే. స్త్రీ ఏమన్నాడు? మొదటి పేతురులో 3వ అధ్యాయం, స్త్రీ బలహీనమైన ఘటము అన్నాడు. స్త్రీ బలహీనమైన ఘటమే, కానీ దేవుడు ఏం చేస్తానన్నాడు? ఈ బలహీనమైన ఘటములో తన మహిమైశ్వర్యాన్ని పోస్తానన్నాడు. కాబట్టి బలహీనులమైనా కూడా స్త్రీలనే దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. మీరు బైబిల్లో చదువుతారండి, ఎంత మరి ఘనమైన రీతిలో స్త్రీలను దేవుడు వాడుకుంటా వచ్చినారు. గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా జరిగిస్తూ వచ్చినారు. ఎప్పుడంటే ఆయన చేతుల కింద దీనులమై ఉన్నప్పుడు, చెట్టుకు వేరులాగా ఉన్నప్పుడు, సంఘంలో మనం ఆ విధంగా తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. ఆయన పనిలో చక్కగా వాడుకుంటాడన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. తిరిగి మనం చూస్తే, మనం చదువుకున్న లేఖన భాగాల్లో మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె పేరేం పేరమ్మా? అబీగయలు. మీకు అందరికీ తెలుసా ఆమె పేరు? వినింటారు, చాలాసార్లు చాలామంది చెప్పింటారు, మీరు వినింటారు. ఈ అబీగయలు ఎవరి భార్య? నాబాలు ఎలాంటి వాడంట? నాబాలు ఎలాంటి వాడు? చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను, అతడు కాలేబు సంతతివాడు. అయితే ఈ అబీగయలు ఎట్లుందంటమ్మా? ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఎట్లుందంట? సుబుద్ధి గలదై రూపసి అండి. ఈమెకు 2 గుణాలు, 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అంతరంగిక సౌందర్యం ఉంది, బాహ్య సౌందర్యం ఉంది. సుబుద్ధి అనేది అంతరంగం అన్నమాట. రూపసి అనేది బాహ్యంగా, రూపం కదా, రూపసి అనేది బాహ్యంగా. కాబట్టి అంతరంగ స్వభావం ఉంది, మళ్ళా బాహ్యంగా కూడా ఈమె ఎట్లుంది? అందంగా ఉంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతలు 31వ అధ్యాయం 30లో ఏముంది? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి అందం కాదు దేవుడు కోరుకునేది, అందాన్ని కోరుకోవటంలే. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునంట. కాబట్టి దేవుడు ఏం చూస్తాడంటే, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దావీదును గురించి దేవుడు సమూయేలుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తాండవు, కానీ నేనేం చూస్తాను? హృదయాన్ని చూస్తాను. దేవుడు ఏం చూస్తాడమ్మా? హృదయాన్ని చూస్తాడనమాట. మనం మనుషులమైన మనమేం చూస్తాము?
పై రూపాన్ని చూస్తాం. ఆమె బాగుందా, ఆమె చీర బాగుందా, ఆమె ఏం నగలు వేసుకుంది, ఆమె చెవులకి ఏం పెట్టుకుంది, చెప్పులు ఏం వేసుకుంది, గాజులు ఏం వేసుకుంది, ఆమె తెల్లగుందా నల్లగుందా, ఆమె ముక్కు బాగుందా, ఆమె జుట్టు పొడుగుందా, ఇవన్నీ మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ అంటారా లేదా? చూస్తూ అంటారు. నాతో చాలామంది చెప్తా అంటారు అనమాట. ఆంటీ ఆమె చీర కట్టుకున్నది, ఆమె నగ వేసుకున్నది అంటారు. నేను చూసిండాను, నాకు తెలియదు, నేను అవి చూడను అసలు. నాకు తెలియదు, నేను చూడలేదు అంటే, నువ్వు చూడలేదా అంటారు. నిజంగా నేను చూడను అసలు, నాకు అవి అవసరం లేదు. అవి అవసరం లేదు నాకు. చాలామంది అవి చూస్తూ అంటారు అనమాట. మందిరానికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వేసుకున్నారు, ఎట్లా వచ్చినారు, ఇవన్నీ చూస్తూ అంటారు. కానీ దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని చూస్తూ అంటాడు కదా. మనం ఇక్కడ చూసుకుంటే మరి అబీగయీలు హృదయం ఎట్లుందంటమ్మా? సుబుద్ధి. ఎట్లుంది? సుబుద్ధి, మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి, అంటే మంచి, బుద్ధి అంటే బుద్ధి, మంచి బుద్ధి అన్నమాట. మంచి బుద్ధి కలిగిన అంటే అంతరంగంగా బాగుంది, బాహ్యంగా కూడా బాగుంది. కురూపిలాగా లేదు, ముక్కట్ట పోయో, నోరట్ట పోయో, మూతెట్ట పోయో అట్లా లేదు, చెయ్యట్ల పోయో లేదు. అన్ని అవయవాలను దేవుడు చక్కగా చేసినాడు, బాహ్యంగా చక్కగా చేసినాడు, అంతరంగంగా కూడా దేవుడు ఆమెను చక్కగా చేసినాడు అన్నమాట. అయితే మనం మొదటి పేతురు చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలిది. ఎట్లాంటి కావాలంట? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమన అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు కాబట్టి హృదయంలో మన హృదయం ఎట్లుండాలి? హృదయాన్ని అలంకరించుకోవాలంట. అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. మన హృదయానికి నగలు పెట్టుకోవాలి. ఏమేమి నగలు పెట్టాలి? వడ్డానం, వంకి, లేకపోతే బుట్టల కమ్మలు, జూకులు, ఇంకా ఎవరో చెప్పి నాకు నేను ఒక ఆంటీ వస్తుంది, ఆ ఆంటీ ఇట్టిట్టిట్ట ఎన్నో ఊగేటి వేసుకొచ్చుకున్నదంట, చెవులకు ఊగేటి వేసుకున్నదంట. ఏమో నేను చూడలే అని చూసిన వాళ్ళు చెప్తా అన్నారు. నువ్వు చూడలేదా ఆంటీ? ఇట్టిట్టిట్ట ఊగుతా అంట. అయ్యి అట్లాంటివన్నీ పైన కాదు వేసుకోవాల్సింది. ఎక్కడ వేసుకోవాలి? హృదయంలో వేసుకోవాలి. అవన్నీ హృదయంలో వేసుకోవాలి. వడ్డానం, వంకి, లేకపోతే ఇట్ట ఊగేటి, అవి అన్నీ అవి ఎంత అందంగా కనిపిస్తాండయో జనాలకు. మరి అట్లాగా చూస్తూ అంటారు, ఎంత అందంగా కనిపిస్తాండయో. అంత అందం ఎక్కడికి రావాలి? మనకు మన హృదయంలో రావాలి. మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని మీరు అలంకరించుకోండి. మన హృదయాన్ని ఆ విధంగా అలంకరించుకోవాలి. మన హృదయాన్ని నగలు పెట్టి అలంకరించుకోవాలి. అట్లని నగలు పెట్టి అలంకరించుకోమన్నది ఆంటీ, ఆ నంద్యాల నుంచి వచ్చిన ఆంటీని నగలు చేసుకొని ఏమన్నా గుండె కోసుకొని గుండె కతికించుకుంటారు. గుండె కతికించుకుంటారు. జాగ్రత్త. కాదు, మన స్వభావం మారాలి. ఒక ఆమెను దైవ సేవకులు చెప్పినారంట, ప్రతిరోజు మీరు వాక్యం చదవండి, బాగా చదవండి, దాన్ని తినాలి, నమలాలి, బాగా నెమరు వేసుకోవాలన్నారంట. పశువులు కదా, గడ్డి తిని నెమరు వేసుకుంటాయి చూడు, అట్లా నెమరు వేసుకోవాలి మీరు వాక్యం అంటే. ఆమెకు చదువు రాదు పాపం. అన్న వాక్యం తినమన్నాడు కదా అని ఆమె రోజొక పేజీ తినబట్టిద్దట. రోజొక పేజీ తిని నెమలేసి మింగేసిందట. ఓ రోజు మాలాంటి దైవ సేవకులు ఇంట్లోకి పోయినారు. మీ అన్న తిమోతెన్న లాంటి వాళ్ళ ఇంటికి పోయినారు. ఇంటికి పోయి, అక్క ప్రార్థన చేస్తాం, బైబిల్ ఎత్తుకొని రా అన్నాడంట. బైబిల్ ఎత్తుకొస్తే ఏముంది? ఆఖరణ ప్రకటన గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథానికి పోయింది అనమాట. బైబిల్ ఇట్టయిపోయింది, ఏం చేసినావు, చించినావా అంటే, అన్నా మీరు చెప్పారు కదన్నా, అప్పుడు చెప్పినారు కదా వాక్యాన్ని తినండి అని, కాబట్టి రోజొక పేజీ తినేసినానన్న. అట్లా చేశారు. అట్లా పేజీలు తినొద్దండి. మీ హృదయాన్ని అలంకరించుకోవాలని గుండెకు వడ్డానం పెట్టో, లేకపోతే జుంకులు పెట్టో, అవి పెట్టారు. ఆడగాదు పెట్టుకోవాలి. మన అంతరంగ స్వభావం మారాలి, మన బుద్ధి మారాలి, మన జీవితం మారాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ అబీగయీలు ఎట్లుందంటమ్మా? అబీగయీలు సుబుద్ధి గలదై ఉన్నదన్నమాట. కాబట్టి
మన అంతరంగ స్వభావం మారాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు కానీ మన బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకోవటంలే. అట్లని పిచ్చి చినిగిపోయిన బట్టలు వేసుకొని రమ్మనిలే. కొంతమంది అట్లా కూడా వస్తారు. దేవుడు ఏం బాహ్య సౌందర్యాన్ని కోరుకోవటం లేదు కదా అని చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, దుమ్ము పట్టిన బట్టలు అవన్నీ వేసుకో. అవి కూడా మంచిగా మనకు తగ్గట్టు మన శక్తి ఎంత ఉందో మనం ఎంతవరకు కొనగలమో అంతే. గొప్పలకు పోయి మంచి చేసుకో. మా బాహ్యంగా కూడా అందంగా ఉండాలి. అబీగైలు ఎట్లుంది? సుబుద్ధి గలదై రూపసిగా ఉంది, అంతరంగ స్వభావం బాగుంది. ఆమె బాహ్యంగా కూడా రూపసిగా ఉంది, అందంగా ఉంది. కాబట్టి మేము కూడా అందంగా కనపడాలంటే మంచి మంచి పట్టు చీరలు కొనాలి, అవి కట్టుకోవాలి కదా. అవి కట్టుకుంటేనే మనం అందంగా కనపడతామా? కనపడం. అట్లానే అప్పులు చేసి చీరలు కొనుక్కోమల్లే, అప్పులు చేసి అవి కొనుక్కోమల్లే. దేవుడు మనకున్న దాంట్లోనే అప్పు చేయకుండానే చాలామంది అప్పులు చేసి దండిగా అవి ఇవి కొనుక్కొచ్చుకొని అవి తీర్చలేక నానాక యాతనలు పడుతూ ఉంటారు. అట్లా ఉండొద్దండి. ఎట్లా ఉండాలి? మన హృదయపు అంతరంగ స్వభావం మనకు అలంకారంగా ఉండాలంట. అది దేవుని దృష్టికి ఎట్లుందంటమ్మా? మిగుల విలువైంది కదా. విలువైనవి ఏంటి? మామూలుగా ఈ లోకరీతిగా మనం చూసుకుంటే విలువైనవి ఏంటి? బంగారము, వెండి, విలువైనవి, వజ్రాలు, అట్లాంటివన్నీ విలువైనవి కదా. వాటిని చాలా విలువైన వస్తువులుగా మనం ఎక్కడ పెట్టుకుంటాము? బీరువాలో పెట్టుకుంటాం కదా. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవి కింద పడినీయం, చాలా చక్కగా పెట్టుకుంటాం. అట్లనే దేవుని దృష్టికి ఏంది విలువైందంటే మన హృదయపు అంతరంగ స్వభావము చాలా విలువైందంట. కాబట్టి దేవుడు కూడా మనల్ని అంత భద్రంగా చూసుకుంటాడు. మన హృదయపు అంతరంగ స్వభావము అలంకారం బాగుంటే దేవుడు కూడా మనల్ని అంత విలువైన వారిగా చూసుకుంటాడు కదా. అవును, మనం ఒకప్పుడు విలువలేనటువంటి వారం కదా. ఎక్కడో పడి చెడిపోయినటువంటి మన జీవితాలు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినాము. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నామన్నమాట కదా. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వారంగా ఉన్నాం. నా జీవితంలో అయితే నేను యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. ఒకవేళ కొన్ని దినాలు పోయిన తర్వాత తెలిసినా కూడా ఆయన మా దేవుడు కాదు, వాళ్ళ దేవుడు అనుకునేదాన్ని. వాళ్ళ దేవుడు మా దేవుడు కాదను, మాకెంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అలాంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని అన్నమాట. అయితే దేవుడు అలాంటి దైవోగ్రతకు పాత్రురాలిగా ఉంటిని, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉంటిని. అయితే దేవుడు మరి యుక్త కాలంలో నన్ను కూడా దర్శించినాడు. నిజదేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి నన్ను తీసుకొని వచ్చినాడు. ఎంతోమంది సువార్త చెప్పినారు నాకు. నేను కర్నూలులో కేవీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా హాస్టల్లో క్రిస్టియన్స్ ఉన్నారనమాట. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తా వచ్చేవాళ్ళు అనమాట. యేసుప్రభుని గురించి చెప్తా అన్నప్పుడు నేను అస్సలు వినేదాన్ని కాదు. వాళ్ళని ఎగతాళి చేసేదాన్ని. వాళ్ళ మీద పోయి మేడంకు కంప్లైంట్ చేసినాను. మాకు వీళ్ళు ఎప్పుడు యేసుప్రభుని గురించి చెప్తున్నారు, మాకు తలనొస్తుంది, వీళ్ళని చెప్పొద్దని చెప్పండి అని చెప్పి కంప్లైంట్ చేసి, అట్లాంటి నన్ను దేవుడు ఒక దినాన దర్శించినాడు. దర్శించి యేసుప్రభుని గురించి ఆ అనుభవ జ్ఞానంలోనికి తీసుకొని వెళ్ళినాడు. అవును కదా, నేను పూజ చేసిన దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ కలవరి శిలువలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నిజమే కదా. ఆయన రక్తములో మన పాపాలు కడుక్కుంటేనే మనకు మోక్షం ఉంది, లేకపోతే నిత్య నరకాగ్ని గుండములో కాలాలి అని చెప్పి చాలా భయపడినాను. నా పాపాలు ఒప్పుకున్నాను. 1980వ సంవత్సరము జూన్ నెల 16వ తేదీ సాయంకాలము 5 గంటలప్పుడు మా ఇంట్లో నా పాపాలు నేను ఒప్పుకున్నాను అన్నమాట. ఒప్పుకొని ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కోవటానికి దేవుడు కృపిచ్చినాడు. విలువలేని నన్ను ఆయన విలువైన రక్తముతో కడిగి విలువైన దానిగా చేసినాడు. ఒకప్పుడు విలువలేనటువంటి దాన్ని, లోకంలో ఉన్నటువంటి దాన్ని, విలువలేనటువంటి నన్ను విలువైన ఆయన రక్తముతో కడిగి ఆయన బిడ్డగా, ఆయన స్వాస్థ్యంగా చేసుకొని గొప్ప రక్షణ నాకు ఇచ్చినాడు. 1980వ సంవత్సరం నేను యేసుప్రభువుని నమ్మినాను. అప్పటి నుంచి ఇప్పటికీ
వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. ఇక ముందుకే పోతా ఉన్నాను. అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే నా చదువంతట్లో దేవుడు నాకు సహాయం చేసినాడు. అంతేకాదు మరి నా వివాహ విషయంలో కూడా సహాయం చేసినాడు. ఎందుకంటే మరి నేను ఒక అన్య కుటుంబంలో జన్మించినాను కాబట్టి మరి నా వివాహ విషయంలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి. వాటన్నిటిలో దేవుడు కృపించినాడు. మరి విశ్వాసి అయినటువంటి భర్త నాకు ఇచ్చినాడు. మొట్టమొదట మా ఇంట్లో క్రైస్తవ వివాహం జరగటానికి కూడా దేవుడు కృపించినాడు. ఆ విధంగా ప్రభువుని నమ్మటం వలన విలువలేనటువంటి నన్ను ఆయన విలువైన రక్తముతో నా ప్రతి పాపమును కడిగి ఆయన బిడ్డగా నన్ను చేసుకొని విలువైన దానిగా నన్ను చేసినాడు. మరి బలహీనురాలైనటువంటి నన్ను కూడా ఏమీ తెలియదు, ఏమీ రాదు నాకు, అలాంటి నన్ను కూడా దేవుడు ఆయన పనిలో వాడుకుంటా వచ్చినాడు అనమాట. కాబట్టి మరి విలువలేనటువంటి మనల్ని దేవుడు విలువైన వారిగా చేసినాడు. కాబట్టి ఆ యొక్క గుణమనే అక్షయాలంకారము దేవుని దృష్టికి ఎట్లుందంటమ్మా? విలువైందిగా ఉందంట, విలువైందిగా ఉంది. కాబట్టి ఆ విలువైనటువంటి అలంకారాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ విలువైన అలంకారాన్ని మనము ధరించుకుంటూ రావాలి. కాబట్టి ఇప్పుడు అబీగయలు కూడా ఏం చేసింది? సుబుద్ధి అనే అలంకారం ఆమె ధరించుకుంది. కాబట్టి మరి ఆ అలంకారాన్ని ఆమె ధరించుకుంది కాబట్టి ఆమె జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగిందో మనము ఇప్పుడు చూసుకుందాం. చూడండి, మరి అదే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం చదవండి. ధాన్యమును అడలను గార్ధబొమ్మ మీద వేయించి. చూడండి, ఇక్కడ చూస్తే ఈ అబీగయలు చరిత్ర మనం చూసుకుంటా వస్తే ఈమె భర్త పేరు నాబాలు. అతను ఎట్లాంటి వాడంటే మోటువాడు, దుర్మార్గుడై ఉన్నాడు. అంతేకాదు మరి చాలా ఆస్తి గలవాడు. మనం 2వ వచనంలో చూస్తే కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను. చాలా ఆస్తి ఉంది, చాలా గొర్రెలు ఉన్నాయి, ఈయనకు చాలా ఆస్తి గలవాడు. ఇలాంటి నాబాలుకు భార్య అబీగయీలు అన్నమాట. ఈమె ఏం చేస్తా ఈ నాబాలు ఏం చేస్తానంటే సంవత్సరానికి ఒక్కసారి గొర్రెల బొచ్చు కత్తిరిస్తారనమాట. ఆ గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు బాగా డిన్నర్ చేస్తాడు. ఈరోజు మనం డిన్నర్ చేసుకున్నాం కదా, నంద్యాల నుంచి మేము వచ్చినాము, స్వార్థ చేసినామని మనం కూడా బాగా డిన్నర్ చేసుకున్నాం. బాగా డిన్నర్ చేసుకొని మంచిగా తిన్నాం కదా. అట్లనే లాభాలు కూడా గొర్రెలు బొచ్చు కత్తిరించినప్పుడు బాగా డిన్నర్ చేసి ఆ యొక్క పనివారికి అందరికీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, బంధువులందరికీ, ఈరోజు కూడా మనం బంధువులందరినీ పిలుచుకొచ్చుకున్నాం. మంచిదే. సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో ఇట్లా ఎవరినొకరిని పిలుచుకొని డిన్నర్ చేసుకొని తిండి పెట్టైనా వాళ్ళకి ఏం చెప్పించాలి? మనము వాక్యం చెప్పించాలి. మంచి పనే చేసినాం. నాబాలు కూడా ఏం చేస్తున్నాడంటే గొర్రెల బొచ్చు కత్తిరించి మరి అందరినీ పిలిచినాడు. ఆ ఊరిలో వాళ్ళ బంధువులు అందరిని పిలుచుకున్నాడు. పని వాళ్ళందరూ పాపం సంవత్సరం అంతా కష్టపడి ఆ గొర్రెలను కొండలల్లోకి, అడవులల్లోకి తీసుకుపోయి కాచి వాటన్నిటిని కాపాడి తీసుకొచ్చారు కదా. వాళ్ళకు మంచిగా భోజనం పెడతాను. ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే దావీదుకు తెలిసింది. దావీదు ఎక్కడున్నాడంటే అడవులలో తిరుగుతా అన్నాడు. ఎందుకంటే సౌలు తనను చంపాలని వెంబడిస్తా అన్నాడు కాబట్టి సౌలు నుంచి తప్పించుకొని అడవులలో పడి తిరుగుతున్నాడు. మీ ఊరికి వస్తా అంటే అక్కడంతా కొండలే ఉండయి కదా, రాళ్ళు, కొండలు, గుట్టలు ఉన్నాయి. అట్లా తిరుగుతా అన్నాడు అనమాట. తిరుగుతా అంటే ఈ నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి డిన్నర్ చేస్తా అన్నాడని దావీదుకు తెలిసి దావీదు కొంతమంది పనివారిని ఎక్కడికి పంపించినంటే నాబాల్ దగ్గరికి పంపించినాడు. నాబాల్ దగ్గరికి పంపించి, అయ్యా మరి మీ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఈ అడవిలో, అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు మేమేం చేసినామంటే మీ గొర్రెల కాపరులకు మేము చాలా సహాయం చేసినాము. మీ గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టపోకుండా అవన్నీ ఉండటానికి మేము చాలా ప్రయాసపడ్డాము. కాబట్టి నువ్వు గొర్రెల బొచ్చు కత్తిరిస్తాండవు కాబట్టి మా యందు దయ చూపించి మాకు ఏదైనా కొంచెం ఆహారాన్ని మాకు పెట్టు అని పంపించినప్పుడు నాబాలు ఏమంటాడంటే, చూడండి నాబాలు ఏమంటాడు, 10వ వచనం చదవమ్మా. నాబాలు
దావీదు ఎవడు, యెషీ కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చూడండి, దావీదు ఎవరు అంటాడు. దావీదు ఎవరో తెలియదా? మొత్తం తెలుసు. దావీదు ఏం చేసినాడు? గొల్యాతును చంపినాడు. మొత్తం రాజుకే తెలుసు, సైన్యానికి తెలుసు, నాబాలుకు తెలియదా? చూడండి ఎంత మాట. దావీదేవుడు మరి యజమాని ఇడిచి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యెషీ కుమారుడు ఎవడు అని మాట్లాడతాను. నేను ఇయ్యను అంటాడు. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసినారు. నేను అన్నపాన నేను ఇంత మంచి భోజనం తయారు చేసి నాకు తెలియని వాళ్ళకి నేను పెట్టానని చెప్పేసరికి దావీదు పని వాళ్ళు పోయి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఏమంటా అన్నాడో చూడండి. మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ దగ్గర నిలిచిరి. అందరు బయలుదేరి ఇక కత్తులు ధరించి బయలుదేరినారు. ఈ విషయము మరి పని వాళ్ళకు తెలిసింది. నాబాలు పని వాళ్ళకు తెలిసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికి చెప్పినారు? అబీగయిలుకు చెప్పినారనమాట. అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి ఆ ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాననీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూర పాడలను గార్ధబొమ్మల మీద వేయించి తీసుకొని పోతా ఉంది. చూడండి, ఇక్కడ మనం అబీగయిల్ను చూస్తే ఎంతో చురుకైన స్త్రీగా ఉంది. భర్తకి ఏం చెప్పినా కూడా వినే స్థితిలో ఉండడు. కాబట్టి ఆమె భర్తకి ఏం చెప్పకుండా మరి వెంటనే ఎట్లా చేసిందంట మరి త్వరపడి. ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తాం? త్వరగా చేస్తూ ఉంది. త్వరపడిందనమాట. త్వరపడి ఆమె ఏం చేస్తుందంటే 200 రొట్టెలు 2 మానికల వేచిన 2 ద్రాక్షారసపు తిత్తులు వండిన 5 గొర్రెల మాంసం అంట. మనం ఇప్పుడు వండింటే గొర్రె మాంసం వండింటాం మేము, అంతే. ఆమె 5 గొర్రెల మాంసం ఎంత చురుగ్గా ఉందో చూడండి. అబీగయిల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే చురుకైనటువంటి స్త్రీగా ఉందన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే మరి నిర్గమాకాండములో చూస్తే 2వ అధ్యాయములో ఏముందమ్మా? అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎట్లా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. మరి సామెతల్లో మనం చూస్తే చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అంట. చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం. చాలామంది ఈ దినాల్లో ఎట్లున్నారంటే చురుకుతనం లేదు. ఎక్కడేసినావంటే వేసిన కాడనే ఉంటారనమాట. వేసిన కాడనే ఉంటారు. చురుకుతనం ఎంత చురుగ్గా వాళ్ళ ఇంటి మీదకి ఎంత అపాయం వచ్చింది కదా. దావీదు 400 మందితో కత్తులు ఈటెలు తీసుకొని వస్తా అన్నాడు. మరి నాబాలింట్లో ఒక మగపిల్లోడు కూడా ఉండటానికి లేదు. రేపు తెల్లారేసరికని వస్తా అన్నాడు. ఈ విషయం తెలుస్తాను మనం ఏం చేస్తాం? అటు ఇటు పరిగెడతాము. వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకుంటాం కదా. కానీ అబీగయిలు ఎంత చురుగ్గా పనిచేస్తూ ఉందో చూడండి. ఎంత చురుగ్గా పనిచేస్తుందంటే అంత త్వరపడింది. తన మీదకి వచ్చే అపాయాన్ని బట్టి త్వరపడిందనమాట. త్వరపడి ఆమె ఏం చేస్తుందంటే మరి వెంటనే పని జరిగిస్తూ ఉందన్నమాట. కాబట్టి చురుకుతనం అనేది మనకు చాలా అవసరం. చురుగ్గా ఉండట గొప్ప భాగ్యం. చురుగ్గా ఉండాలి. దేవుని పిల్లలంగా మనము చాలా చురుగ్గా ఉండాలి. హుషారుగా ఉండి దేవుని పనులు చేయాలి. మన పనులు చేసుకోవాలి.
మన ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళా దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో పనులు చేయాలి, దేవుని మరి ప్రతి మందిరంలో జరిగే ప్రతి మీటింగ్కు రావాలి. చాలామంది ఏం చెప్తా అంటారంటే చురుకుతనం లేదు, వాళ్ళ సమయాన్ని అంతా కూడా రకరకాలుగా వ్యర్థపరుచుకొని చురుకుతనమే ఉండదనమాట. నిదానంగా చేసుకుంటా అంటారు కొంతమంది, నిదానంగా చేసుకుంటారు. మనం చూస్తే రిబ్కాని చూస్తే, రిబ్కా ఎట్లుందమ్మా, ఎంత చురుగ్గా ఉందో చూడండి. ఏం చెప్పింది ఎలియాజరుకు? నువ్వు తాగు, నీళ్ళు నీకు పోస్తా, నాకు దాహానికి పోయమ్మా నీళ్ళు అన్నాడు. నువ్వు తాగు, నీ ఒంటెలకు కూడా నేను పోస్తానన్నది, అన్నదా లేదా? పోసి మనము ఒక మనిషికి నీళ్ళు ఇవ్వాలంటేనే మనకు బరువు. ఇంట్లో నుంచి లేచి బయటకు వచ్చి ఒక మనిషికి నీళ్ళు ఇవ్వాలంటేనే బరువు పడతాం. ఇక ఒంటెలకు పెట్టాలంటే ఒంటె కొంచెమే తాగుతుందా? ఓ బిందె తాగుతుందా? ఒక కడవ తాగుతుందా? 10 గ్యాలన్లు తాగుతుందంట ఒక్క ఒంటె. అంటే 1000 లీటర్లు, 1000 లీటర్లు సింటెక్స్ పైన ఉంటుంది, చూసినరా? ఇంత ఎత్తు ఉంటుంది, నా ఎత్తు ఉంటుంది అది. అన్ని తాగుతుంది. అట్లా ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు, 10 ఒంటెలు. మరి 10 ఒంటెల నీళ్ళు ఏమన్నా మోటార్ వేసి పైపు నోట్లో పెట్టిందా? ఒంటె నోట్లో చేది పోసింది, బాయిలోకి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి. మనమైతే ఒక గ్లాసు పోయాం, ఒక్క గ్లాసు కూడా పోయాం. ఇప్పుడు మరీ సుఖం వచ్చేసింది, అన్ని స్విచ్లు వేస్తే అయిపోతా అండి. రైస్ కుక్కర్ ఒకటి, మిక్సీ ఒకటి, కరెంటు స్టవ్, గీజరు, ఫ్రిడ్జ్, గ్యాస్, అన్నీ ఎంత సుఖం వచ్చేసిందంటే అంత సుఖం వచ్చి. చూడు ఎంత కష్టపడిందో, ఎంత చురుగ్గా ఉందో చూడండి. రిబ్కా ఎంత చురుగ్గా ఉందో చూడండి. కాబట్టి మరి హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కాబట్టి మరి ఆ నిర్గమకాండంలో మనం 2వ అధ్యాయంలో చూసుకుంటే మంత్రసానులు పోయే లోపలనే వాళ్ళు ఏమంట, కాన్పు పీటల మీద పిల్లలను కనేసి లోపల దాచిపెట్టుకుంటున్నారంట. చూడండి, ఇంకొకరి సహాయాన్ని కోరుకోకుండానే ఎంత చురుకుతనమో చూడండి, ఎంత చురుకుతనమో చూడండి. కాబట్టి చురుగ్గా ఉండడం కూడా గొప్ప భాగ్యం. కాబట్టి చురుగ్గా ఉందాం, దేవుని కార్యాలలో చురుగ్గా ఉందాం, దేవుని పనులలో చురుగ్గా ఉందాం, దేవుని పనులు చురుగ్గా. మరి రిబ్కా దేవుని పనులు ఎంత చురుగ్గా ఉందో చూడ. ఎలియాజరుకు పోసింది, మళ్ళీ ఏం చేసిందమ్మా? ఒంటెలన్నిటికి పోసింది, ఒంటెలన్నిటికి పోసింది. చూడండి, చేది పోసింది. మోటార్ వేసి పోయలే. మనం మోటార్ వేసి పోయడానికే కష్టపడతా అంటాం. మోటార్ వేసి ఒక చెట్టుకు నీళ్లు పోయడానికి నాకు 5 తొట్లు పెట్టిండ, పూల చెట్లు వేసి 5 తొట్లు. నేను లేకపోతే కనుక ఎండే పోతాయి. అంటే దానికి పైపుతో పట్టడానికి కూడా లేదన్నమాట, ఓపిక లేదు జనాలకు, వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకి. కానీ ఎవరికి కూడా పైపు పెట్టి దానికి పోయటానికి కూడా ఓపిక లేదు. ఎంతసేపు నేనుంటే పోసుకోవాలి, లేకపోతే అవి సచ్చిపోతాయి. అంత అధ్వానంగా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి. కానీ దేవుడు కోరుకునేది అంటే దేవుని బిడ్డలు చురుగ్గా ఉండాలి, దేవుని బిడ్డలు చురుగ్గా ఉండాలి. అన్ని విషయాల్లో చురుకుతనం, అన్ని దేవుని పనుల్లో చురుగ్గా ఉండాలి, ముందుండాలి. అన్నిట్లో మనం ముందుండాలి. దేవుని పనిలో పొద్దున్నే లేయాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. కొంతమంది ఇంట్లో పని చేయరు కానీ మందిరంలో పని చేస్తూ అంటారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మందిరంలోనేమో పని చేస్తూ అంటారు కానీ ఇంట్లో పని చేయరు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఇంట్లో పని చేయకుండా నువ్వు ఆడబోయి చేసేదని పో మానుకో అంటారు. కానీ మనం అది కూడా చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి. యోబుకు 5 అంతల సాక్ష్యం ఉందంట. యోబు గురించి మీకు తెలుసా? 5 అంతల సాక్ష్యం. ఎట్లా సాక్ష్యము? దేవుడు సాక్ష్యం ఇచ్చినాడా లేదా? నా సేవకుడైన యోబుని చూసినావని. తర్వాత సైతాన్ కూడా ఇచ్చిందా లేదా? తర్వాత స్నేహితులు ఇచ్చినారా లేదా? తర్వాత భార్య ఇచ్చిందా లేదా? తర్వాత తను కూడా ఇచ్చినాడు. నా యథార్థతను నేను వదిలిపెట్టను అంటాడు. 5 అంతల సాక్ష్యం మనకు కూడా ఉండాలి. మన ఇంట్లో సాక్ష్యం ఇవ్వాలి మనల గురించి, తర్వాత బయట సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ఇవ్వాలి, మన పిల్లలు ఇవ్వాలి, అందరూ ఇవ్వాలన్నమాట. మనకి ఎట్లుంటుందంటే మందిరంలో సాక్ష్యం ఉంటుంది, ఇంటి దగ్గర సాక్ష్యం ఉండదు. ఇంటి దగ్గర సాక్ష్యం, ఇంట్లో ఏం పని చేయం. కానీ మరి చురుగ్గా ఉండేది గొప్ప భాగ్యం అన్నమాట. ఈ చురుకుతనం అనేది మనకు చాలా మరి ఉండాలి, చురుకుతనం ఉండాలి అన్నిట్లో. మరి దేవుని పనుల విషయంలో చురుగ్గా ఉండాలి. అబీగయీలు అట్లా చురుకైనటువంటి స్త్రీగా ఉంది. రెండోదిగా చూస్తే మనము 25వ అధ్యాయం 23వ వచనం చదవండి అమ్మా.
ఉమ్, ఉమ్. చాలు. అబీగయిలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. ఇక్కడ మనం చూస్తే అబీగయిలు త్వరగా దిగి దావీదుకి ఏం చేస్తుందమ్మా? సాష్టాంగ నమస్కారం చేస్తాండి. అంటే దీనత్వము, తగ్గించుకున్నది కదా. అబీగయిలు ఎంత తగ్గించుకున్నది! ఒక స్త్రీ పోయి ఒక పురుషుడు అనగా తెలియనటువంటి పురుషుడు కదా, ఎవరో దావీదుగా అలాంటి పురుషుని దగ్గరికి పోయి ఆయన పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాంది. కాబట్టి మరి అట్లా అంతగా తగ్గించుకున్నది, అంతగా మరి దీనత్వం కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఎట్లుందనమా? దీనత్వం కలిగిన స్త్రీగా ఉందంట. కాబట్టి మనం చూస్తే మరి దేవుడు దీనులకు ఏమిస్తాడంట? కృపిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కాదమ్మా, ఇది 5 చదవండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరికి కృపిస్తాడంట? దీనులకు కృపిస్తాడంట. అబీగయిలు ఎట్లుంది? దీనత్వం, ఎంతగానో తగ్గించుకుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి దేవుని విషయంలో మనము ఎట్లుండాలి? తగ్గించుకోవాలి. దీనులకు దేవుడు కృపిస్తాడు. ఆ దీనత్వం అనే మరి ఏముందంటే ఈమెకు వస్త్రం కదా, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించు. దీన మనస్సు అనే వస్త్రం దాన్ని తగ్గించుకోవాలి. దీన మనస్సు అనే దీనులకు దేవుడు ఏమిస్తాడు? కృపిస్తాడు. దీనులకు దేవుడు కృప. అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు అనమాట. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అహంకారం అంటే గర్వం. నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన గర్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. సాతాను మనసే గర్వం అన్నమాట. వాడు గర్వించినాడు. ఎవరి మీద గర్వించినాడు? దేవుని మీదనే గర్వించినాడు. దేవుని మీద గర్వించటం వలన ఏమైపోయినాడమ్మా? కిందికి పడద్రోయబడ్డాడు. కాబట్టి గర్వం అనేది మన జీవితాల్లోనికి రాకూడదు. చాలామంది స్త్రీలు ఒకళ్ళు చెప్తా అంటే నేను విన్నాను. ఒక ఆమె వాళ్ళ ఇంటికి పోయింటే ఆమె అంటుందంట, ఆమె చెప్తాందంట వాళ్ళ భర్తకు, ఆమె ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ భర్త చెప్తాందంట కాఫీ తీసుకురా అని చెప్తాందంట భర్తను. భర్తకు పాపం పోనీలు ఏదో మాట్లాడుతుంది అని కాఫీ తెచ్చిస్తే ఆమె అంటుందంట, కాఫీ ఏమన్నా బాగుంది, చక్కెరే లేదే, ఇంత చక్కెర తక్కువే చేసినావా అంటుందంట. చూడండి ఎంత అహంకారము. అయితే దేవుడికి అహంకారం కాదు కావాల్సింది, ఏం కావాలంటమ్మా? దీన మనస్సు. అలాంటి స్త్రీలంగా మనం ఉండకూడదు. దేవుడు దీనులకు కృపిస్తాడు. కాబట్టి దీనమనే మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. గర్వము కదా. మరి రాణి అయినటువంటి వస్తిని విన్నారా మీరు? ఆశ్వరోషు భార్య, ఎస్తేరు గ్రంథంలో ఉంది వస్తి. ఆమె ఏం చేసింది? గర్వించింది. ఏం చేయబడిందమ్మా? రాణిగా తీసివేయబడింది. చూడండి. కాబట్టి గర్వం అనేది మనకు పనికిరాదు. మరి దేవుని వాక్యంలో ఉంది, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అనేది చూడండి కదా. మరి సామెతల్లో ఇంకొక మాట కూడా ఉంది. సామెతలు 6వ అధ్యాయము 17వ వచనం, 16 చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు. చాలు, ఇప్పుడు మొదటి చాలు మనకు. అహంకార దృష్టి దేవునికి ఎట్లంట? అసహ్యమంట.
దేవునికి అసహ్యం. అహంకారం అనేది దేవునికి అసహ్యం. కాబట్టి అహంకారం అనేది మన జీవితంలోనికి రాకూడదు. నాశనానికి ముందు గర్వము, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుందంట. 16వ అధ్యాయం ఇదే, సామెతల్లో 16వ అధ్యాయంలో ఉంది చూడండి. 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి మరి వస్తీ గర్వించింది అహంకారంతో. రాజు పిలిస్తే పోలేదు. పోకపోవటం వల్ల ఏమైపోయిందమ్మా? పడిపోయింది, రాణిగా పడిపోయింది. అదే మరి విధేయత, దీన మనసు కలిగినటువంటి ఎస్తేర్ ఏమైపోయిందమ్మా? రాణిగా అయిపోయింది. ఒక తల్లి తండ్రి లేనటువంటి ఎస్తేర్, తల్లి తండ్రి లేడు, ఉన్నారా? తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళ దేశం కాదు కదా, బబులోను దేశానికి చెరపట్టిపోయి కొనిపోబడినటువంటి వారు. అక్కడ మరి వాళ్ళ పినతండ్రి అయినటువంటి మొర్దెకైకి కూతురుగా ఉన్నదన్నమాట. అలాంటి ఎస్తేరు దీన మనస్సు కలిగినటువంటి ఎస్తేర్ను దేవుడు ఏం చేసినాడమ్మా? హెచ్చించినాడు. రాణిగా 129 సంస్థానాలంటే 129 రాజ్యాలు. బబులోను సామ్రాజ్యానికి 129 రాజ్యాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఏమైంది? రాణిగా అయింది. చూడండి, దీన మనసు అనేది మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది? అంత హెచ్చింపులోనికి తీసుకుపోయింది. అదే వస్తీ యొక్క గర్వం ఎక్కడికి తీసుకుపోయింది? అహంకారం ఎక్కడికి తీసుకుపోయింది? పడిపోయింది. రాణిగా త్రోసివేయబడింది కదా. మనం ఒక పాట కూడా పడుకో, దీన మనసు కలిగి ప్రియులారలోబడియు రాదా. 596 చూడు, సెల్లో 596 ఉందా? 99 అదే ఆ చివరి అక్కడ ఉంది చూడు. దీనా మనసు కలిగి ప్రియులారలోబడియు నాకు ఒక పుస్తకమే, నాకు నా మనసు కలిగి ప్రియులారలోబడియు, దీనా మనసు కలిగి ప్రియులారా మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో, మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. కాబట్టి దీన మనసు కలిగి ఎట్లుండాలంట? లోబడి ఉండాలి. మరి అబీగయీల్లో అలాంటి దీన మనస్సు లోబడింది అన్నమాట. మోటోడు దుర్మార్గుడైన భర్తకి ఏం చేసిందమ్మామ? లోబడింది. మోటోడు దుర్మార్గులేని 4 తన్నులు తన్నిందా? చాలామంది ఈ దినాల్లో భర్తలు తన్నేటోళ్ళు ఉండారు, లేరా? ఉన్నారు, భర్తలు తన్నేటోళ్ళు ఉండారు. కానీ అట్లా చేయలేవు, ఆయనకు కూడా లోబడింది. కాబట్టి లోబడడం అనేది మరి మనము నేర్చుకోవాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం అన్నమాట. తర్వాత చూస్తే 25వ అధ్యాయము 25వ వచనం చదవండి అమ్మా. చాలే. ఎట్లా అంటాడంటమ్మా? వాళ్ళ భర్త తప్పులన్నీ ఈమె ఏం చేస్తుంది? ఈమె చేయలేదు. ఈమె చేసిందా ఏమన్నా తప్పు? ఈమె ఏమన్నా తప్పు చేసిందా?
చేయలే. ఎవరి దగ్గరకు వచ్చినారు? దావీదు పనోళ్ళు భర్త అయినటువంటి నాబాల్ దగ్గరకు వచ్చిన. నాబాల్ ఏం చేసినాడు? దావీదేవుడు, యెషయా కుమారుడేవుడు, యజమాని వదిలిపెట్టిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ నా భోజనాన్ని నేను ఇస్తానా అన్నాడు కదా. ఎవరు తప్పు చేసినారు? నాబాల్ తప్పు చేసినాడు. అయితే అబీగైల్ ఏం చేస్తాంది? దావీదును తన లోపాలన్నీ ఒప్పుకుంటా అంది. లోపాలన్నీ ఏం చేస్తుందమ్మా? ఒప్పుకుంటా అంది. మనం కూడా చూస్తే సామెతలు 28 13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి ఆమె అన్నీ ఒప్పుకుంటా ఉంది. తన తప్పుల తన ఏం చేయలేదు, కానీ తన భర్త చేసిన తప్పులన్నీ కూడా దావీదు దగ్గర ఒప్పుకుంటాంది. నా భర్త మోటోడు, దుర్మార్గుడు, మీరు పిలిచిన పని వాళ్ళు నా దగ్గరికి రాలేదు, కాబట్టి నేను వాళ్ళని చూడలేదు అని ఒప్పుకుంటా ఉందన్నమాట. కాబట్టి మన తప్పులన్నీ మనము అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడంట? కనికరం. కాబట్టి మనం ఒప్పుకోవాలి. తప్పులన్నీ ఏమేం చేసినామో అవన్నీ కూడా ఒప్పుకోవాలి. దేవుడు మనకు అలాంటి సమయం ఇస్తా అన్నాడు. చాలాసార్లు మనము ఒప్పుకోమన్నమాట. చూడండి, మరి ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా అన్నారంటే, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనం చదవండి. చెప్పుచూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి, అన్య దేవతలకు ధూపార్పణం చేయుటయు మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవిన పెట్టకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలో యెరూషలేము వీధుల్లోనూ రగులుకొనెను కనుక నేడున్నట్టుగా అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి దేవుడు పెందల కడనే లేచి ఎవరిని పంపుతా అన్నాడంట? ప్రవక్తలను పంపుతా వచ్చినాడు. అయితే వాళ్ళు ఏం చేసినారు? ప్రవక్తల మాటలు ఇన్లే, వాళ్ళను కొట్టినారు, చంపినారు, మరి వాళ్ళని ఎంతో నానా హింసలు పెట్టినారు. ఈనాడు కూడా దేవుడు మనకు దైవ సేవకుల్ని ఇచ్చినాడు. దేవుని వాక్యమునిచ్చి మన యొక్క తప్పిదాలు, మన పొరపాట్లు మనకు చెప్తా వచ్చినప్పుడు అనేక సార్లు మనం ఏం చేస్తామంటే విన్నా కూడా మరి విననట్టు పోతా అంటాం, తెలియనట్టు పోతా అంటాం. అంతేకాదు విన్న వాళ్ళ మీద, చెప్పిన వాళ్ళ మీద సనుక్కుంటా అంటాం, గొనుక్కుంటా అంటాం, కొట్లాడతాం. మరి ఈ సేవకుడు వద్దు, ఇంకొక సేవకుడు కావాలంటాం. ఎందుకు? మన తప్పులు చెప్పినాడు కాబట్టి, మన లోపాలు చెప్పినాడు కాబట్టి ఈ సేవకుడు మాకు అక్కర్లేదంట అంటాం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అట్లే ఉన్నారు. మన దుస్థితి కూడా ఈనాడు అలాగే ఉందన్నమాట. అయితే వాళ్ళు చెప్పుచూ వచ్చి తిని కానీ వారు ఆలకింపకపోయిరి. వాళ్ళు ఏం చేయలేదంటమ్మా? ఆలకింపకపోయిరి. కానీ అబీగైలు ఏం చేసిందమ్మా? తన తప్పులు తనేం చేయలేదు, కానీ తన భర్త చేసిన పొరపాట్లన్నీ కూడా ఒప్పుకుంటా వచ్చింది. కాబట్టి ఒప్పుకొని విడిచిపెడితే మనం ఏం చేస్తాము? కనికరం పొందుకుంటాం. దేవుడు మన ఎడల కనికర పడతాడు. దేవుడు మన ఎడల జాలి పడతాడు కదా. మరి చూస్తే మరి రాజుల గ్రంథాల్లో మనం దినవృత్తాంతాల్లో చూస్తే రాజులు వాళ్ళ తప్పులు ఒప్పుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మీద కనికరపడి, ఆహాబు రాజు విషయంలో చూస్తే అంత చెడ్డ రాజు కదా. ఆహాబు ఎంత చెడ్డ రాజు, అంత చెడ్డ రాజు అయినప్పటికీ ఆయన ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, కీడు రాకుండా చూస్తాడనమాట. కాబట్టి మనం ఒప్పుకోవాలి. మనము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. మన పాపాలను మన అతిక్రమములు దాచిపెట్టిన వాడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, కానీ దాచిపెడితే మాత్రం మనము వర్ధిల్లం. మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. మన జీవితాల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో నష్టపోయినారు ఒప్పుకోక. కాబట్టి మనం కూడా మరి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అంతేకాదు మనల్ని సమకూర్చుకుంటాడనమాట, సమకూర్చుకుంటాడు. తర్వాత చూస్తే మనం చూడండి 25వ అధ్యాయం 28వ వచనం చదవండి. చాలు. ఏం చెప్పిందమ్మా?
నా ఫస్ట్ చదువు, నే దాసురాలనైన నన్ను తప్పక నే దాసురాలైన నా తప్పు క్షమించుము. క్షమాపణ కోరిందనమాట. తన లోపాలు తప్పిదాలు అన్నీ ఒప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమని ఒప్పుకోవడమే కాదు, ఏమడుగుతాంది? క్షమించమని అడుగుతుంది. కాబట్టి మనం ఒప్పుకోవడం మాత్రమే కాదు, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ. మన దేవుడు ఎలాంటి వాడంట? 88వ కీర్తన 88వ కీర్తన 6వ వచనం, 86వ కీర్తన 5వ వచనం, 86:5 చదవండి. ఎట్లాంటి వాడంట? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి. కాబట్టి మన దేవుడు క్షమించే దేవుడు కదా, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు క్షమాపణ అడుగుతారా అని ఉన్నాడు అనమాట మన దేవుడు. మనం ఏం చేస్తాంటాం? మన హృదయాలను కఠినం చేసుకొని ఉంటాం అన్నమాట. మన హృదయాలను కఠినం చేసుకోము, క్షమాపణ కోరం, మన తప్పులు ఒప్పుకోము, మన పొరపాట్లను ఒప్పుకోము. ఇంకా కఠినం చేసుకుంటా అంటాం. హృదయం కఠినమైపోతే నష్టపోతాం. కాబట్టి దేవుడు మనకు చూపించినప్పుడు, దేవుని దాసుల ద్వారా లేకపోతే వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. అందుకనే దేవుడు మనకు మంచి అవకాశాలు ఇస్తా అంటాడు. ఎట్లా? ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోలు ప్రార్థన అని పెడతారు కదా, ఆల్ నైట్ ప్రేయర్. సంవత్సరానికి, సరే నెలకు ఒకసారి ఒప్పుకోకపోయినరులే కానీ సంవత్సరానికన్నా ఒకసారి ఒప్పుకోండి అని ఆన్లైన్ మరి వాచ్ నైట్ సర్వీస్ రోజు అని అంటే 31వ తేదీ రాత్రి కూడా ఏం చేస్తారు? ఒప్పుకోలు ప్రార్థన చేపిస్తారు. కొంతమంది చేస్తారు, కొంతమంది అంటే మనసులో ఒప్పుకుంటారేమో. ఎట్లయితేనేమి దేవుడు మన తప్పులు మన పొరపాట్లన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరాలని దేవుని ఉద్దేశం. అందుకనే మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చి ఆయన బిడ్డలుగా చేసి ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని దేవుని కోరిక అనమాట. దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము కప్పుకోక ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. అనేకసార్లు కప్పుకునే వారంగా ఉంటాం, అనేకసార్లు కప్పుకుంటా ఉంటాం. ఏం చేసినాము? ప్రతిదీ ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు అంట. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా తప్పు చేసి మన దగ్గరకు వచ్చి క్షమించమంటే మనం ఏం చేస్తాం? అని మూతి ముడుచుకుంటాం కదా, అని ఇట్లా తిరుగుతాం. ఒకవేళ చెప్పినా కూడా క్షమిస్తానలే, సరేలే అంటాం, కానీ మనసులో అదే పెట్టుకొని ఉంటాం. దేవుడైతే లేదు, ఇంకా పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపచ్చేసినాడు, సముద్రగాధములో పడివేసినాడు. ఆయన వీపు వెనక వేసుకున్నాడు. ఇంకా కనపడవు. వీపు వెనక ఉన్నాయి కనపడతాయా? సముద్రాగాధంలో ఉన్నాయి కనపడతాయా? పడమటికి తూర్పు ఎంతో మనకు దూరం తెలుసా? అంత దూరపరిచితే కనపడతాయా? కనపడవు. ఇంకా ఆయన గుర్తు చేసుకోడు. మనమైతే క్షమిస్తాండంలే అని చెప్తాం, కానీ మనం మళ్ళా గుర్తు చేసుకుంటానే ఆమె అట్లా పోతానే, మళ్ళీ ఆమె అట్లా, ఈమెట్లా, ఆయనట్లా, ఈయనట్లా అని గుర్తు చేసుకుంటానే ఉంటాం. మన మానవ స్వభావం అలాంటిది, కానీ దేవుని స్వభావము అలాంటిది కాదు. క్షమించడానికి సిద్ధమైన మనసు. ఎప్పుడు అడిగినా క్షమిస్తాడు. అర్ధరాత్రి అడిగినా, మధ్యరాత్రి అడిగినా, తెల్లవారుజాము అడిగినా, ఉదయం అడిగినా, మధ్యాహ్నం అడిగినా, ఏ వేళ అడిగినా క్షమిస్తాడు. మనం ఒకవేళ ఎవరినన్నా క్షమాపణ కోరాలని అనుకుంటే ఆమె మూడు బాగుందేమో, మూడు బాగుంటే చూసిపోదాంలే, అడుగుదాంలే, ఆయన బాగుండాడేమో చూసిపోదాంలే అనుకుంటాం. కానీ మరి దేవుడు అయితే అట్లా కానే కాదు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన క్షమిస్తాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడో చూడండి. కానీ ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తాం? అనేకసార్లు ఏడ్పిస్తూనే ఉన్నాం. మన దోషాలు, మన పాపాలు, వీటన్నిటిని బట్టి ఆయన దుఃఖపడుతూనే ఉండడు. ఇంకా వస్తారేమో, ఒప్పుకుంటారేమో. దినమెల్లా ఏం చేసినాడంటమ్మా? ఆయన చేతులు చాపుకొని ఉన్నాడంట. ఎందుకు? పాపాలు ఒప్పుకుంటారేమో అని. ఇంకా యేసుప్రభుని నమ్మని వాళ్ళు ఇక్కడ ఉంటే ఒప్పుకోండి. నన్ను యేసుప్రభుని నమ్మి ఎక్కడ పొరపాట్లు చేసినామో, ఎక్కడ తప్పులు చేసినామో, ఎక్కడ దేవునికి విరోధంగా చేసినామో వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఏం చేసినాడమ్మా? చేతులు చాపుకొనే ఉన్నాడంట. ఎంతసేపు చాపుకుంటాం మనం చేతులు? నాకు ఒక్కరోజు సేపు చాపితేనే ఎన్ని వస్తా ఉన్నాయి ఇట్లా పెడితేనే. దేవుడు ఎట్లా అంట?
దినమెంత ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. ఆ దేవుణ్ణి మనం ఎంత దుఃఖపరుస్తున్నాం, ఎంత ఏడిపిస్తున్నాం కదా, ఎంత ఏడిపిస్తున్నాం, ఎంతగా ఏడిపిస్తున్నాం కదా. ఎంత ఏడిపిస్తాండం అంటే అంత ఏడిపిస్తాండం. కానీ ప్రేమ కలిగిన దేవుడు, క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు మనల్ని అయితే మనం ఎంత ఏడిపించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దుఃఖపరిచినా ఆయన మాత్రం మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించకపోతే మనం ఈ దినం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఇంకా మన మీద జాలు చూపిస్తూనే ఉన్నాడు, ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి వస్తారేమో, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారేమో, వాళ్ళు క్షమించమని కోరుతారేమో అని ఆయన దినమంతా చేతులు చేసుకొని ఉన్నారు. కాబట్టి దేవుడు మనల నుంచి కోరేది ఏంటంటే, మరి మన హృదయాలను కఠినం చేసుకోవద్దంటున్నాడు. మన హృదయాలను కఠినం చేసుకోవద్దంటాడు. తర్వాత చివరిగా చూసుకుందాం అబీగయిల్లో ఉన్నటువంటి ఇంకొక లక్షణము. 32వ వచనమమ్మ చదవండి. 20 అంతేనా? 25, 35, 33 చదువు. చాలు చాలు. నీవు చూపిన బుద్ధి విషయమై, ఆమె చూపినటువంటి బుద్ధి, ఆమె చేసినటువంటి మంచి కార్యం ఏంటంటే దావీదును ఎదుర్కోవటం, దావీదు దగ్గరికి పోవటం అన్నమాట. అంటే మరి ఆమె చూపిన బుద్ధి, ఆమె చేసినటువంటి మంచి కార్యం కదా. భర్త అయితే మేలుకు ప్రతిగా ఏం చేసినాడమ్మా? కీడు చేసినాడు. నాబాలు గొర్రెల కాపరులకు దావీదు ఏం చేసినాడు? మేలు చేసినాడు. అయితే నాబాలు ఏం చేసినాడు? దావీదు పని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కీడు చేసినాడు, మేలుకు కీడు చేసినాడు. కానీ మరి అబీగయిల్ అయితే మరి కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది. దావీదు చేసినటువంటి ఆ మేలు, మరి ఆమె చూపిన బుద్ధి, అంటే ఆమె త్వరపడి ఏం చేసింది? త్వరపడి ఆమె చేస్తూ వచ్చింది. మరి అంతా సామాగ్రిని అంతా వేసుకున్నది కదా. 5 మేకల మాంసము, రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తులు అన్నీ తీసుకొని దావీదు దగ్గర పోయి, దావీదు దూరంగా ఉండగానే సాష్టాంగ నమస్కారం చేసి, దావీదును నమస్కారం చేసి నా భర్త తప్పులన్నీ ఒప్పుకుంటా వచ్చింది. ఆమె భర్త తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరింది. ఆమె చూపించిన బుద్ధి, ఆమె చేసిన ఆ మంచి కార్యము కదా, ఆ మంచి కార్యం ఏం తెలియజేస్తుందంటే కృతజ్ఞత. అనేకసార్లు మరి దేవుడు దావీదు చేసిన మేళ్ళు మరిచిపోక ఆమె ఏం చేస్తుందమ్మా? కృతజ్ఞత తెలుపుతూ ఉంది. కృతజ్ఞత తెలిపి ఆమె ఆ కార్యమంతా చేస్తూ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు చేసిన మేళ్లకు మనం ఏం చేయాలమ్మా? కృతజ్ఞులమై ఉండాలి. అందుకనే మొదటి దెస్సలోనికైలు 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ప్రతి విషయమునందును ఇలాగూ చేయటం మీ విషయంలో దేవుని చిత్తము కదా. క్రీస్తునందు మీ విషయంలో దేవుని, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయం, మనం పెద్ద ఏమన్నా, మన పిల్లోడికి ఉద్యోగం వస్తే, లేకపోతే మన పిల్లకి పెళ్ళి అయితే, పిల్లలు లేక పిల్లలు పుడితే అప్పుడు కృతజ్ఞతాస్తుతి కూడిగా పెట్టుకుంటాం కదా. అప్పుడు అందరిని పిలిచి భోజనం పెట్టి దేవుడు మాకు మేలు చేసినాడు అని చెప్తాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే, మనం ప్రతి విషయము, చిన్నది కానీ పెద్దది కానీ, పొద్దున్నే నిద్రలేసినాం, ఏం చెప్పాలమ్మా దేవునికి?
నిద్ర లేసినాం, ఇంకా నిద్ర లేసానే లేడికి లేసిందే పరిగెత్తే పనిలోనే ఉంటాం. ఇక ప్రార్థనలే ఏమిలే పొరకబట్టి ఊడ్చి ఆగి నిలగడి ఆడికి పరిగెత్తి ఇంకా అయిపోయి. కృతజ్ఞత లేదు, స్తుతి లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు. కానీ దేవుడు అంటాడు ప్రతి పొద్దున్నే నిద్ర లేసినామా ప్రభువా రాత్రంతా కాపాడినావు నాయన. ఎంతోమంది రాత్రి మరణించిన వాళ్ళు లేరా? ఎంతోమంది బాగున్నలో చూస్తుండగానే పోయేటారు కదా. ఎంతోమంది మరణించినారు నాయన. అయితే నన్ను కాపాడినావు తండ్రి, నా బిడ్డలను కాపాడినావు ప్రభువా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అది చిన్న విషయం అయినా కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? కృతజ్ఞత. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ప్రతి విషయంలో చిన్నదైనా పెద్దదైనా అబీగైలు చూడండి, మరి కృతజ్ఞత చెల్లించే స్త్రీగా ఉందన్నమాట. కృతజ్ఞత చెల్లించే స్త్రీ. అంటే దేవుడు చేసిన మేళ్ళు మనము మర్చిపోకూడదు. మర్చిపోతాం. మేము చూసినాం, మా జీవితాల్లో మేము చూసినాం. మేము సేవకు వచ్చిన తర్వాత ఎంతోమంది ఉద్యోగాల్లో వచ్చేదాకా దేవుని దగ్గరకు వస్తారు. మాకు ఉద్యోగం వస్తే మేము మందిరంలోనే పడి అట్టా ఇట్టా తిరుగుతాము, ఈయనే ఉంటాం, ఇక్కడే ఉంటామంట. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ కనపడని కూడా కనపడరు. మాకు పెళ్ళి అయితే ఇక్కడే ఉంటాం, అంటే పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కనపడరు. ఎట్లా పోయింట అంటే కృతజ్ఞత లేదు కదా. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు. ఎంతమంది వచ్చినారమ్మా యేసు ప్రభు దగ్గరికి? ఆ 90 ఎక్కడా? అట్లున్నామా? ఆ 90 ఎక్కడా అని దేవుడు అడుగుతా అన్నాడు. ఆ విధంగా ఉన్నామా మనము? కృతజ్ఞత ప్రతి విషయంలో ఏం చేసినా, మేలు చేసిన, ఇగో ఆయన మేలు చేసిన కీడు చేసిన కృతజ్ఞత చెల్లించినాడు. ఎవరు? యోబు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకో, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఇంకా గొప్పవాడు. మనం అంత గొప్పగా లేము, కానీ చేసిన మేలు కూడా మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు మరి సాయంకాలం మనతో మాట్లాడేది ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని మర్చిపోవద్దండి. మనకు మేలు జరిగి అన్ని బాగా మిద్దె మేడ పిల్లల ఉద్యోగాలు వచ్చినాయంటే దేవుళ్ళే, మందిరములే, వాక్యములే, ప్రార్థనలే, సువార్తలే ఏమీ లేదన్నమాట. మర్చిపోయినాం దేవుణ్ణి. ఆ విధంగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుణ్ణి మర్చిపోవద్దండి. దేవుణ్ణి నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయాలి? మర్చిపోయినామనుకో, దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. ఒకవేళ ఉండొచ్చు ఆస్తులు అంతస్తులు, కానీ హృదయంలో నెమ్మది సంతోషం అనేది ఉండవు. నెమ్మది సంతోషం లేకపోతే దేవుని దగ్గరికి మనం పోలేం. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఆకన్నా చూద్దాం చివరన ఒక్క మాట. మొదటి సమూయేలు 25వ అధ్యాయము. ఈ అబీగైలు ఎట్లా ఉందో చూద్దాం. చూడండి, 44వ వచనం, 42వ వచనం చదవమ్మా. అది కాదమ్మా, 41 చదువురా. సాగిలపడి నేను సిద్ధముగానున్నానని చెప్పి, నేను సిద్ధముగా ఉన్నా. దేనికి సిద్ధంగా ఉందమ్మా? దావీదు యొక్క కాళ్ళు కడగటానికి ఆమె సిద్ధంగా ఉంది. మనమైతే ప్రభువుని నమ్మినటువంటి మనం దేనికి సిద్ధపడాలి? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. మనం సిద్ధంగా ఉన్నామా? సాయంకాలం దేవుడు మనల్ని అడుగుతా అన్నాడు. అబీగయలైతే నేను సిద్ధముగా ఉన్నాను. నేను ఏం చెప్తానన్నమాట? చదవండి, ఆకన్నా చదవండి. నేను సిద్ధముగానున్నానని చెప్తా ఉంది. అబీగైలు ఏం చెప్తానమ్మా? నేను సిద్ధంగా ఉన్నాను. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం సిద్ధంగా ఉన్నామా? దేని కొరకు సిద్ధపడాలి? ఇంటికి పోవడానికి కదా. ఇప్పుడు బైబిల్ సర్దుకొని ఇంటికి పోవడానికి కాదు సిద్ధంగా. దేని కొరకు? దేవుని రాకడ కొరకు. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభు ఒకవేళ వస్తే సిద్ధంగా ఉన్నామా? మన హృదయాలు ఎట్లున్నాయి? మన జీవితం ఎట్లుంది? మన విశ్వాస జీవితం ఎట్లుంది? మన ఆత్మీయ జీవితం ఎట్లుంది? మన మరి సంఘ జీవితం ఎట్లుంది? ఎట్లున్నాం మనం? సిద్ధంగా ఉన్నామా? మారనాథ, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, మారనాథ అని చెప్పే ధైర్యం మనకుందా? ఒకవేళ ఇప్పుడు మారనాథ అని చెప్తే దేవుడు దిగొచ్చినాడు అనుకో, మనం సిద్ధంగా ఉన్నామా దేవుని దగ్గర పోవడానికి? ఇంకా మనలో ఏమున్నాయి? ఏం చెత్త ఉంది, ఏం చెదారం ఉంది, ఏం కల్మషం ఉంది, ఏమేమున్నాయో వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి.
యేసు రక్తం ప్రతి పాపమును కడిగి ఏం చేస్తుందమ్మా? పవిత్రులుగా చేస్తుంది. ఇంకా ఏమున్నాయి? నెహెమ్యా అన్నాడు, గోడ కడతా అంటే చెత్త విస్తారంగా ఉందని. చెత్త ఉంటే కట్టలేడు దేవుడు మనల్ని. సిద్ధపడలేం మనలో చెత్త ఉంటే సిద్ధపడలేం. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పలేం. అయితే నేను సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మనలో ఉన్న చెత్త చెదారం దేవునికి అయిష్టమైనవి, దేవుడు ఒప్పుకోనివి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఏవైతే ఇష్టం లేవో వాటి అన్నిటిని తీసివేసుకొని దేవుని కొరకు నేను సిద్ధంగా ఉండానని చెప్పాలి అని దేవుడు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉన్నామా లేదా? దేవుడు మనల్ని అడుగుతా అన్నాడు. ఆ విధంగా ఉన్నామా? దేవుని కొరకు సిద్ధంగా ఉన్నానని చెప్పగల. ఒకవేళ చెప్పే స్థితిలో లేకపోతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. అబీగయీల్లాగా మరి చురుకైన స్త్రీలంగా, తర్వాత దీనత్వం కలిగినటువంటి స్త్రీలంగా, తర్వాత మన తప్పులన్నీ ఒప్పుకున్నది, అన్నీ ఒప్పుకుందాం. ఎక్కడెక్కడ ఏ పొరపాటు చేసినామో, ఏ తప్పు చేసినామో, మానవ నైజమే తప్పు చేయడం కదా. మరి పాముకు విషం ఎట్లా ఉంటుందో అలాగే మానవులకు ఏముంటుంది? పాపమే ఉంటుంది, తప్పులే ఉంటాయి. కాబట్టి వాటి అన్నిటిని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటే క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి మర్చిపోవద్దండి. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు, ఆయన ఏం చేసినాడు? మేడలు మిద్దెలు బంగారం ఇవ్వకపోతే మళ్ళీ ఏమి ఇచ్చినాడు? మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి మనను కొనుక్కున్నాడు. చాలు. ఇది ఒక ఆమె నన్ను అడిగింది, సువార్తకి వెళితే, యేసుప్రభు ఏం చేసినాడమ్మా నీకు? ఎందుకు నమ్ముకున్నావమ్మా యేసుప్రభున? యేసుప్రభు నాకేమి చేయకపోయిన నా జీవితాన్ని మా నరకము నుండి తప్పించినాడు, నా ప్రాణమును నరకము నుండి తప్పించినాడు, నా కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, ఆయన రక్తములో నా ప్రతి పాపము గడిగినాడమ్మా అంటే ఆమె స్టన్ అయిపోయింది. అందుకోసమే నమ్ముకున్నావా అన్నది. అవును, అందుకోసమే నమ్ముకున్నానన్న. కాబట్టి విలువైన రక్షణ ఇచ్చినాడు దేవుడు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. మన జీవితాల్లో ఉన్న తప్పులు లోటుపాట్లన్నీ ఒప్పుకుందాం. సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? లేకపోతే సిద్ధపడదాం. బుద్ధి కల కన్యకల వలె సిద్ధపడదాం. బుద్ధి లేని కన్యకల వలె విడిచిపెట్టబడకుండా బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడదాం. అన్నీ సర్దుకుందాం. సిద్ధల్లో నూనె, అంగ ఏం కావాలో, మనకి ఏంటో, ఏం తక్కువ ఉన్నాయో, ఏం ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోయినాము, గర్వించినాము, అన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి ప్రభు కొరకు సిద్ధపడడానికి దేవుడు మరి దేవుని దగ్గర మనం అన్నీ ఒప్పుకుందాం. ఆ విధంగా మరి సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. అబీగయీల్ జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా, ఆరాధిస్తున్నాం. మరి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మేము చురుకైన వారంగా ఉండి దీనత్వం కలిగి అన్ని ఎక్కడ తప్పులు పొరపాట్లు చేసినామో వాటన్నిటిని ఒప్పుకోవాలి. ఎంత ధన్యత ఇచ్చారు ప్రభా. ఒప్పుకుంటే క్షమించే దేవుడు, సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ప్రభా. మమ్మల్ని త్రోసివేయలేదు అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ కృపను గ్రహించండి. అనేకసార్లు మిమ్మల్ని మర్చిపోతున్నాం ప్రభా నాయన. మా ఆస్తులను చూసి, మా అంతస్తులను చూసి, మాకు కలిగిన వాటిని చూసి మిమ్మల్ని మర్చిపోయి ఇవన్నీ నా వలన కలిగినాయని గర్వించే వారంగా ఉంటున్నాము. క్షమించండి. మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ సంఘం, విశ్వాస కుటుంబం, దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. చేయబడిన పరిచర్యకు ముద్ర వేయండి. విన్న మా హృదయాల్లో కార్యం చేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మరి అబీగయీల్ నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్తుంది ప్రభా. మరి ఆ విధంగా చెప్పే ధైర్యము, దమ్ము మాకు లేదు. క్షమించండి. ఆ విధంగా చెప్పటానికి మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరుస్తురమ్మని ఇంతవరకు మాకు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి.
నాయనా తండ్రి, వారి కుటుంబాలను దీవించండి, వారి అక్కరల అవసరాలు తీర్చండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్నారు, కనికరం చూపించమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి, మీ కాపుదల భద్రతను వారికి అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదము ధరించు సిద్ధపడుడి, ఆయుధముద నడకు వారికి మేల్కొమ్ము కావలి, యేసుని యోధుడవు పోరాడవలే నీవే, పోరాడవలే నీవే మేల్కొమ్ము కావలి. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ 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 లాడమ్మా. ఏదో పాట పాడుతాండారు ఎవరో, పాపం చూడండి ఎవరో పాట పాడుతాండారు.